అందరికీ నమస్కారం. విదేశాల్లోని ఎన్ఆర్ఐల ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలను ముగించుకుని ఎట్టకేలకి భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ పర్యటనకు వచ్చేశారు. నీట్ పరీక్షా లీక్ల విషయంలో భారత విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్‌చుక్ గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న విషయం మీకందరికీ తెలిసిందే. అయితే అతను 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కానీ భారత ప్రధాని, భారతీయ జనతా పార్టీ కార్యవర్గం అక్కడ సందర్శించకుండా తమ స్థితప్రజ్ఞతను, అంతులేని మానవత్వాన్ని మరొకసారి చాటుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పనిని చేస్తున్న సోనం వాంగ్‌చుక్ గారిని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గారు కూడా కలవకపోవడం గమనార్హం. సోనం వాంగ్‌చుక్ గారి గురించి ఎట్లాంటి కథనాన్ని ప్రసారం చేయకపోవడంపై కొన్ని ప్రధాన మీడియా సంస్థలను మేము ప్రశ్నించగా వారు తమకు చాలా కన్సర్న్ ఉందని, ఒకవేళ జరగరానిదేమన్నా జరిగితే సోనం వాంగ్‌చుక్ గారి కథనాన్ని ప్రసారం చేయడం కోసం వాళ్ళు ఇప్పటి నుంచే 24 గంటలు శ్రమిస్తున్నామని తెలిపారు. ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ తినే ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవనున్నాయి. తలకాయ కూర కోసం వాళ్ళు మార్కెట్కు వెళ్లి తలకాయ గురించి ప్రశ్నించగా దుకాణదారులు తలకాయకు శిరస్సు అని వేరే పేరు పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇదేమిటని మేము అడగగా బ్రాండ్ నేమ్ మారినప్పుడు ధర కూడా పెరుగుతుందని, అందులో శిరస్సు అనే పదం పలకడానికి కష్టంగా ఉన్నందున కూడా ధర పెంచాల్సి వచ్చిందని వాళ్ళు చెప్పారు. శరీరంలోని కొన్ని భాగాల పేర్లను విచ్చలవిడిగా బూతుల్లో వాడుతూ తలకాయను మాత్రం అన్పార్లమెంటరీగా కొన్ని వర్గాల ప్రజలు అనడంపై ప్రపంచ ప్రజలు నిర్ఘాంతపోతున్నారు. అయితే లెగ్ పీస్, లివర్ లాంటి పదాలను కూడా మార్చాలేమో అన్న యోచనలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఉన్నారని మాకు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల అడోల్ఫ్ రెడ్డి గారు వ్యవసాయ దిగుబడిని పెంచడానికి కొన్ని సూచనలు చేశారు. అయితే అతను చేసిన సూచనలపై అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ రక్తం చల్లితేనే పంట దిగుబడి పెంచేట్లయితే ప్రతిపక్ష పార్టీ ప్రతిసారి మారుతుంటుంది కదా, అప్పుడు ఎట్లా అనే వాళ్ళు అనుకుంటుండగా మరికొంతమంది ఈ ప్రతిపక్ష పార్టీల రక్తం రక్తదాన శిబిరాల నుంచే వస్తుందా లేక ఇంకేదైనా పద్ధతి గురించి ఆయన చెప్తారా అని ఆలోచిస్తున్నారు. భారతదేశంలో ఉన్న పెట్రోల్ వినియోగదారులందరూ తాము కొన్న కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమని మోసం చేశాయని కేసులు వేయనున్నారు. వివరాల్లోకి పోతే 2014 నుంచి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కొన్ని అంశాలను చర్చించారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన కారులో ఉన్న మీటర్ ద్వారా మైలేజీ సరిగ్గా తెలియదని, మైలేజీ సరిగ్గా తెలియాలంటే సర్వీస్ సెంటర్లకి మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పారు. కాబట్టి కార్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు సరైన మీటర్లు పెట్టలేదని ప్రజలు దిగులు చెందుతున్నారు. ఇథనాల్ వల్ల ఇంజన్లు పాడైతే ఎట్లా అని ప్రశ్నించగా ఆయన కార్ ఇన్సూరెన్స్ను ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అంతేకాకుండా ఇథనాల్ చీప్గా ఉన్నా కానీ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండడంపై ఆయన పెట్రోల్ శాఖనే అడగమని చెప్పడం గమనార్హం. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.